ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుతే స్థితి ఫలయ బ్రహ్మార్యరాయ త్రిగుణాత్మే సర్వభౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమః శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉన్నాయి, మరి ఇలా జాతకం ఎలా ఉంది, ఇలా స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది నేను చెప్పబోతున్నాను. ఈ రాశి వాళ్ళకి యోగము, నక్షత్రము, జీవితము, స్థానము, పూజాబలంలో చూసుకుంటే చాలా వరకు బాగుంది. మనస్తత్వం చాలా వరకు నిండుకుండా హృదయం వెళ్తుంది. ఏ విషయమైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ యథార్థం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఇలా జాతకంలో చూసుకుంటే మెయిన్గా సికాకులు ఎక్కువగా కనబడుతున్నాయి. సికాకులు అనగా ఇలా కుటుంబంలో లేనిపోయిన సికాకులు, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, చేసే పనులు కొన్ని గొడవలు రావటం, ఆ దాంట్లో నుంచి మార్పు రావటం, మళ్ళీ దాంట్లో నుంచి ఇంకా పెద్ద దాంట్లోకి వెళ్ళిపోవటం, అలాంటివి ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ ఇలా మనస్తత్వము, ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే 3 సంవత్సరాల సంపాదించాల్సిన డబ్బుని ముందే తయారు చేసుకుని పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ముందు జాగ్రత్త. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తతో చేస్తుంటారు. మరి ఇలా జాతకంలో అని వచ్చేసి వీళ్ళకి ఫ్రెండ్షిప్ విధానాల్లో చాలా వరకు ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. ఫ్రెండ్షిప్లో అంటే చేయాల్సిన వ్యాపార బిజినెస్లలో కొన్ని పార్ట్నర్షిప్లకు పెడుతుంటారు. 2 అని, 3 అని, 4 అని, 5 మంది అని, 10 మంది అని పెడుతుంటారు. అలాగా పార్ట్నర్షిప్లో కూడా ఇలా జాతకంలో అనేది బేస్ అంక అనేది పెట్టకూడదు. బేస్ అంక అనగా 3, 5, 7, 9 ఇది బేస్ సంఖ్య. సరి సంఖ్య అనగా 1, 2, 4, 6, 8, 10 ఇది సరి సంఖ్య. మరి ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే 3తో కలిసి ఫ్రెండ్షిప్ చేయటం కానీ, 3 కలిసి వ్యాపార బిజినెస్ చేయటం కానీ ఇలా జాతకంలో చేశారనుకోండి, అధోగతి పాలయ్యే మార్గాలు ఉన్నాయి. చాలా వరకు ఇబ్బందులు పడే మార్గాలు ఉంటాయి. ఎంతలా బిజినెస్ అయినా కూడా వీళ్ళకి పార్ట్నర్షిప్లో చాలా నష్టం అనేది చాలా వరకు కనబడుతుంది. కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా భగవంతుడు దయ వలన స్వహాశక్తిగా చాలా వరకు చేస్తే వీళ్ళ జీవితంలో మంచిగా అభివృద్ధిగా పొందే యోగం అనేది కనబడుతుంది. మరి వీళ్ళ జాతకంలో స్త్రీ వల్ల మంచి యోగం అనేది రాబోతుంది. స్త్రీ వల్ల ఒక లక్కు లాంటిది అనేది వీళ్ళు ఊహించని జాతకం వచ్చే జాతకం ఉంది. మరి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, బిజినెస్ పరంగా కొన్ని చేంజెస్లు, కొన్ని మార్పులు, కొన్ని చేయాల్సినవి కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. మీకు ఈ నెలలో ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. 15వ తారీఖు దాటిన తర్వాత మీకు మంచి శుభాలు, మంచి కార్యక్రమం, అమావాస్య దాటిన తర్వాత మీకు మంచి కార్యక్రమాలు, మంచి పనులు, మంచి అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని పోవాలనుకున్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకోవాలి. మనకి ఎంత తెలిసినా పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకొని పోతే మనకి ఎక్కడ పోయినా కూడా అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతాయి. మనశ్శాంతి అనేది ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి విద్యారంగంలో చూసుకుంటే వీళ్ళకి చాలా మార్పుడి, చాలా విద్యలో కూడా అభివృద్ధి, మరి విద్యలో కూడా కొన్ని విదేశాల ప్రయాణాలు, మరి అనుకోకుండా వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి పడ్డ కొన్ని విద్యాపరంగా కొన్ని రాసిన పరీక్షల్లో కొన్ని ఇంతకుముందు రాసినవి కూడా ఇప్పుడు వాళ్ళకి ఎదురయ్యే మార్గం రాబోతున్నాయి.
4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు రాసిన పరీక్షలు కానీ వాళ్ళు రాసిన విధానాలు కొన్ని బ్రేక్ అయిపోయినాయి కూడా ఇప్పుడు వాళ్ళకి మంచి దశ తిరిగే మార్గం వచ్చేసింది. విద్యారంగంలో కానీ వాళ్ళు చేసే ఉద్యోగ విశేషాల్లో కానీ మంచి మంచి మార్పులు మంచి మంచి విధానాలు కొన్ని రాబోతున్నాయి. మరి స్థానం అనగా ఇల్లు అనగా కొత్త కొత్త భవనాలు, కొత్త కొత్త బిజినెస్లు, షేర్ మార్కెట్లు, అలాంటిది ఇలా జాతకంలో తీసుకునే యోగం అనేది అతి యోగంలో ఉంది. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చేయాల్సిన విధానం ఏమిటంటే వీళ్ళకి ఇనుములో చాలా బాగుంటుంది. బట్టలు, వస్త్రారంగంలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత సినీ ఫీల్డ్ చాలా బాగుంటుంది. ఈ మూడిట్లలో వీళ్ళు ఏది సెట్ చేసుకున్నా కూడా తప్పకుండా అభివృద్ధిగా పొందగలుగుతారు. గొప్పవాళ్ళు అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత ఆరోగ్యపరంగా కొన్ని మార్పులు చేసుకొని రాబోతున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా కొంచెం పాటించినట్టుగైతే కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని విధానాలు మీరు తీసుకున్నట్టుగైతే చాలా వరకు మీకు అభివృద్ధి అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీ మనసులో ఉండాల్సిన ఆలోచనలు కానీ చేసే పనులు కానీ పెద్ద పెద్ద రంగాలలో చేరాలని కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయి. కాబట్టి మన దగ్గర పెట్టుబడి లేకపోయినా కూడా మరి ఎన్నో చేయాలని కొన్ని ఆశలు ఉంటాయి. ఏదో చేయాలి, ఏదో సాధించాలన్న ఒక పట్టుదల అనేది మానవ జన్మ అనేది మనకి తప్పకుండా మానవ జన్మలో ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది. ఎందువల్ల అంటే మనిషి అనగా కష్టజీవి. భగవంతుడు మనకి ఇచ్చింది ఏమిటంటే ఒకటి పెట్టాడు మనకి, డబ్బు అంటే మనకి పుట్టిన కాడి నుంచి సత్యాంత వరకు మనకి ఆ డబ్బు లేనిది ఏ పని కాదు. డబ్బు అన్నిటికన్నా ప్రధానమైనది. డబ్బు అనేది అన్నిటికన్నా మనం ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ధనాన్ని గురించి మనం పోరాటం చేస్తుంటాం. మరి ధనవేర అన్నిటికీ మూలం. మరి ఆ ధనం విలువ తెలుసుకోవాలి కదా. మరి ఆ ధనం విలువ తెలుసుకున్నవాడే గొప్పవాడు అవుతాడు. మరి ఆ ధనం విలువ తెలుసుకోకుండా సంపాదించవచ్చులే అనుకొని అశ్రద్ధగా ఆలోచించి వయసు ఉందిలే సంపాదించవచ్చులే అని అనుకున్నవాడు దేనికి పనిచేయడు. డబ్బు అనేది ఒక జబ్బు లాంటిది. ఆ జబ్బు ఎప్పుడు వస్తుందో తెలవదు, ఎప్పుడు పోతుందో తెలవదు. కాబట్టి మనిషికి ఆ డబ్బు విధానం అనేది వస్తుంటుంది పోతుంటుంది. కాబట్టి అది వచ్చినప్పుడే దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఆ జాగ్రత్త చేసుకోకుండా అశ్రద్ధగా మనం పాటించినప్పుడే మనకు కొన్ని లేనిపోయిన సికాకులు మనకి వస్తుంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అన్నదానం చాలా గొప్పది. అన్ని దానములో కన్నా అన్నదానం చాలా గొప్పది. మరి ఆ అన్నదానం అనేది తప్పకుండా మీరు చేయాలి. ఎందువల్ల అంటే మీ సాయి శక్తులతో మీ పొదేశన దగ్గర చేయాలి. అంటే మీకు ఒక 10 మంది పెట్టగలుగుతాను, ఒక 50 మందికి మేము భోజనం పెట్టగలుగుతాను అనుకుంటే ఆ 50 మంది వరకు మీరు చూసుకోవాలి. ఆ విధంగా మేము 100 మందికి పెట్టాలనుకున్నట్టుగైతే మీరు 100 మందికి పెట్టవచ్చు. ముఖ్యంగా అన్నదానం చాలా గొప్పది నాన్న. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అన్నదానం పెట్టిన వాళ్ళకి మంచి మోక్షము, మంచి లాభము, మంచి యోగము, ఆ భగవంతుడు మీకు కృప తప్పకుండా వస్తుంది. పూజా బలంగా చూసుకుంటే ఇలా యోగంలో చూసుకుంటే ముఖ్యంగా మంగళవారం రోజున వీళ్ళు వేక భోజనం అంటే ఒక పూట భోజనం చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్టుగైతే మంచి శుభ ఫలితాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఇలా యోగంలో కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వలన ఇలా మీద ఉండాల్సిన కొన్ని నాగగ్రహాలు కానీ
కొన్ని నాగ దోషాలు కానీ, కొన్ని నాగా యోగాలు కానీ ఇలా మీద ఉండాల్సిన దిష్టి దోష నివారణ, కాలసర్ప దోషము శాంతమైపోతుంది. కాబట్టి మెయిన్గా ఆ సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళు పూజించినట్టుకైతే తప్పకుండా మంచి భవిష్యత్తు అనేది ఇలా జాతకంలో ఎదురవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ఏమైనా అనిపించినా, మీ ఒంట్లో ఏమైనా ఆలోచన ఉన్నా, మీకు ఏమైనా పిచ్చి పిచ్చి కళలు ఏమైనా వచ్చినా, మీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉన్నా, తర్వాత మీకు పెద్దవాళ్ళతో ఏమైనా చెప్పుకోలేని బాధలు ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ రాశిని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.